పెద్దగా ఆశాజనకంగా అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు ఫోన్ లైన్లో వచ్చారు కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీద వస్తాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో వంగవీటి రంగ అనగానే ఒక బ్రాండ్, కానీ ఆ వంగవీటి రంగ బ్రాండ్ను మొత్తం దెబ్బతీసే విధంగా వంగవీటి రాధ వివరిస్తున్నారని, అంటే తెలుగుదేశం దగ్గర మోకాలు వెళ్ళి, అంటే అక్కడ టికెట్ రాకున్నప్పటికీ మరొకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వస్తుందనే ఆశాభావంతోనే వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం బండారు రామ్మోహన్ గారు చెప్తున్నట్టుగా ఎంత చేసినప్పుడు వీటి చంద్రబాబు నాయుడు నాడి పట్టడం మాత్రం ఎవరికి కూడా సాధ్యం కాదు అనే దిశలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా విశ్లేషిస్తారండి దీన్ని? ఇప్పుడు ఒకటండి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాడి పట్టడం అంటే నిజమైతే ఒకటే ఉంటది కాబట్టి దాన్ని స్ట్రైట్ గా ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు, ఒకే లైన్ ఉంటది దానికి, మన రైలు పట్టాలాగా. మాయకి, మోసానికి, అబద్ధానికి, మాయావీలకి రకరకాల రూపాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ నాడి పట్టడం కానీ వాళ్ళని గ్రహించడం కానీ ఎవరి సాధ్యం కాదు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు చేసే మాయాపాచికలు, జిమ్మికులు ఇవన్నీ పాపం వంగవీటి రంగా గారే ఆయన దెబ్బకి ప్రాణాలు విడతాల్సి వచ్చింది. అలాంటిది ఆయన కుమారుడు రాధా గారు పూర్తిగా ఆయన ప్రతిష్టను ఆయన పెంచిన వంగవీటి అనే కుటుంబానికి, ఒక సామాజిక వర్గానికి ఆయనకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆయన్ని ఈ వంగవీటి రాధా గారు తీసుకున్న నిర్ణయాల వల్ల పూర్తిగా ఆ ప్రతిష్ట మంట కలిసిపోయిందన్న మాట వాస్తవం. అది ఎవరు చెప్పినా ప్రజలందరూ గ్రహిస్తున్నమాట. ముఖ్యంగా ఈ వంగవీటి రంగా గారి హత్య కేవలం పదవుల కోసమో, సీట్ల కోసమో, మరి ఏ ఇతర ప్రలోభాలకు లొంగి తన తండ్రి హత్య విషయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని చెప్పడం చాలా దారుణమైన విషయం. అప్పుడు ఆ రోజే ప్రతిష్ట మొత్తం మంట కలిపేశారు రాధా గారు. ఇకపోతే ముఖ్యంగా రాధా గారి విషయానికి ఒకసారి వచ్చి మనం చూసుకున్నప్పుడు, రాధా గారు ఆయనకి వ్యక్తిగతంగా ఒక టార్గెట్ లేదు, ఒక గోల్ లేదు, ఒక సిద్ధాంతం లేదు. ముఖ్యంగా ఆయన మీద ఆయనకు ఒక నమ్మకం లేదు, ఆయనకు ఒక నిర్ణయం లేదు. ఈ కన్ఫ్యూజన్, ఆయన ఒక కన్ఫ్యూజన్ దీనిగా తయారైపోయి అందరినీ ఆయన కన్ఫ్యూజ్ అవుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా భ్రమలో ఉన్నాడు. పూర్తిగా అటు తిరిగి ఇటు తిరిగి ఇవాళ వంగవీటి రాధా అనే వ్యక్తి ఒక చిన్న పిల్లోడి కంటే, ఊసరి వెళ్ళి కంటే అన్ని రకాలుగా ఘోరం అయిపోయాడు. ఈ రోజు నా దృష్టిలో నా ఒపీనియన్ అండి ఇది. నా ఒపీనియన్ లో వంగవీటి రాధా గురించి మనం డిబేట్ పెట్టడం కూడా ఆ స్థాయి వ్యక్తి కాదు అన్నట్టుగా దిగజారిపోయాడు ఆయన. ఓకే, అయితే ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా మనం బండారు రామ్మోహన్ గారు చాలా ఖచ్చితంగా చెప్పారు, ఇది ఆంధ్ర రాజకీయాలకు సంబంధించింది, కులగజ్జి మాత్రం చాలా ఉన్నదని. అంటే నేను ఫస్ట్ సారి రామ్మోహన్ గారి నోటి ద్వారా ఇలాంటి విషయం అంటే చాలా సీరియస్గా, చాలా బ్రహ్మాండంగా ఎవరైతే మాట్లాడతారో అది, కానీ ఈరోజు ఈ కులగజ్జి అనే ఒక మాట అన్నారు. దీనికి సంబంధించిన కమ్మ అండ్ కాపు రాజకీయాలే బాగా రాజ్యం వెళ్తున్నాయి అక్కడ. ఈ విజయవాడ, గుంటూరు ప్రాంతంలో దీన్ని బాగా ప్రాబల్యం ఉన్నది చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? రామ్మోహన్ రావు గారు అన్న మాటకి నేను ఏకీభవిస్తున్నాను. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కుల ప్రభావం ఉన్న మాట వాస్తవం. ఈ కుల ప్రభావం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే సీఎం పదవి చేపట్టారో ఆ రోజు నుంచి విపరీతంగా పెళ్ళుకుపోయి ఆయన క్యాలిక్యులేషన్స్, కుల క్యాలిక్యులేషన్స్ ద్వారా ఆయన, ఎందుకంటే ఆయన ఇప్పుడు మీరు గమనించి చూశారు, ఈ 9 గతంలో పోల్చుకుంటే చాలా చెప్పాల్సి ఉంటది, కానీ ఈ 9 నెలల కాలంలోనే చూశారు. 9 నెలల కాలం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ అధికారిక మీటింగ్ పెట్టినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా, అసెంబ్లీలో అయినా ఎక్కడైనా ఇలాంటి జిమ్మిక్కులు చెప్పితే, ఇదిగో మేము ప్రజలకి ఈ చట్టాలు తెచ్చాం, ఇవి చేశాం, ఇవి చేస్తున్నాం, భవిష్యత్తులో ప్రజలకి ఉపయోగపడితే ప్రజల గురించి మాట్లాడిన దాఖలాలే లేవు. పవన్ కళ్యాణ్ గురించి కాసేపు, రాధా గురించి కాసేపు, జగన్ గురించి, వీటన్నిటి గురించి పబ్బం గడుపుతూ కాలం గడుపుతున్నారు తప్పితే అసలు ప్రజల సమస్యల గురించి ప్రభుత్వం ఏనాడైనా కనీసం చర్చించిందా, ఉచ్చరించిందా, మాట్లాడిందా? ఈ ఏమీ జరగలేదు, కనీసం ఒక నిర్ణయం తీసుకోలేదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీ వద్దకు మరోస్తాను. ఇప్పుడు మనకు సంబంధించిన తిరుపతి రావు గారు కూడా బీజేపీ